ఇది ఓకే, సరే మళ్ళీ ఇవన్నీ చేద్దాం. స్టాప్ చేయండి. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. మనకందరికీ తెలుసు, ఇప్పుడు మనం లేటెస్ట్ ఎస్ఏపి వర్షన్కు వెళ్ళాము. ఈ వర్షన్లో, కొత్త వర్షన్లో మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ మీరు ఏదైతే చేస్తున్నారో అన్ని ట్రాన్సాక్షన్స్ సిమిలర్గానే ఉన్నాయి. ఒక్క బీఆర్ఎస్లో, ఫెబాన్లో తప్ప మిగతా ట్రాన్సాక్షన్స్ అన్నీ సేమ్ ఇంతకుముందు సిస్టంలో ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫెబాన్లో చిన్న చేంజెస్ వచ్చాయి. అవి చేంజెస్ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. చూసే ముందు ఇక్కడ ఫస్ట్ ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ మీరు బీఆర్ఎస్ స్టార్ట్ చేసే ముందే అసైన్మెంట్ ఫీల్డ్ అనేది యూనిక్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ యూనిక్గా లేకుంటే యూనిక్గా చేసి బీఆర్ఎస్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు ఎటువంటి ఎర్రర్ రాదు, ఫెబాన్కి వెళ్ళవలసిన అవసరమే లేదు. మనం డైరెక్ట్గా స్టేటస్ చూసుకుంటే బీఆర్ఎస్ అయిపోద్ది. ఒకవేళ లేకుంటే మనం FAGL L03 ట్రాన్సాక్షన్కి వెళ్ళాలి. మీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అకౌంట్ వేసి ఇక్కడ మీ అసైన్మెంట్ ఫీల్డ్లో ఇక్కడ చూస్తే 21,110 అని అట్లా చాలా ఉన్నాయి. సో ఇట్లా ఉండడం వల్ల మనకు బీఆర్ఎస్లో ప్రాబ్లం అయింది. బీఆర్ఎస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనది అసైన్మెంట్ ఫీల్డ్ యూనిక్గా ఉందా లేదా సెలెక్ట్ చేసుకోవడానికి అసైన్మెంట్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. సబ్ టోటల్ సెలెక్ట్ చేయండి, సబ్ టోటల్. సో మనకు అసైన్మెంట్ యూనిక్గా లేని ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ తెలిసిపోతాయి. ఈ ఇన్ని ఫీల్డ్స్కు యూనిక్గా లేదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ చేసినప్పుడు ఈ అన్ని ఐటమ్స్ ఒక్కకాడే వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఇది యూనిక్గా చేయాలి. ఎలా చేయాలి అంటే, ఒక ట్రాన్సాక్షన్ మీద సెలెక్ట్ చేయండి, చేంజ్ మోడ్ వెళ్ళండి, ఇక్కడ -1 ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇక్కడ నేను సేవ్ చేస్తలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ చేసిల్లు, ఫెబాన్కి వచ్చింది. ఇప్పుడు చేంజ్ చేస్తే అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ బీఆర్ఎస్ చేయకముందే ఇట్లా చేంజెస్ 1, 2, 3, నెక్స్ట్ దానికి 2, నెక్స్ట్ ఐటమ్ పోవాలంటే నెక్స్ట్ సేవ్ ప్లస్ నెక్స్ట్ ఐటమ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వస్తుంది, దానికి -2 చేంజ్ చేయండి, మళ్ళీ తీసేయండి. ఇట్లా అన్నిటికీ కూడా యూనిక్గా చేసినాక మళ్ళీ ఒకసారి సబ్ టోటల్ పెట్టి చూసుకోండి యూనిక్ ఉన్నాయా లేవా. యూనిక్ ఉన్నాక నెక్స్ట్ బీఆర్ఎస్ చేయండి. బీఆర్ఎస్లో ZBRS ట్రాన్సాక్షన్ ఇది సిమిలర్గా ఉన్నది, ఏమి చేంజెస్ లేదు. ఇదివరకు ఏ విధంగా అయితే ZBRS ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసేదో అలాగే చేయండి. మొత్తం ఇచ్చేసి మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే, ఒకవేళ ఏ ప్రాబ్లం లేదనుకోండి డైరెక్ట్గా మీరు ZBRS స్టేటస్లో చూసుకుంటే అప్డేటెడ్ స్టేటస్ వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే బ్యాలెన్స్ అని అవపడుతుంది, చూడొచ్చు మీరు కావాలంటే ఇక్కడ. సో ఇట్లా బ్యాలెన్స్ ఉంది అంటే ఫెబాన్లో పెండింగ్ ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఫెబాన్లో ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఫెబాన్ కొట్టగానే ఫస్ట్ ఈ స్క్రీన్ వస్తుంది. ఫస్ట్ టైం ఈ స్క్రీన్ వచ్చినప్పుడు జస్ట్ ప్రెస్ ఎంటర్ ఆర్ రైట్ మార్క్ సెలెక్ట్ చేయండి. ఇట్లా మనకు ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. ఈ స్క్రీన్లో మీ ప్రైమరీ డీటెయిల్స్, అకౌంట్, కంపెనీ కోడు, అకౌంట్ ID, మంత్, ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్లెడ్జర్ అకౌంట్లో కూడా ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పోస్టింగ్ డేట్ వేయండి. ఏ మంత్ బీఆర్ఎస్ చేశారో ఆ మంత్కు సంబంధించిన డేట్ వేయండి. నేను ఇక్కడ మార్చి మంత్కు చేశాను కాబట్టి మార్చి మంత్ డేట్ వేసాను. ఎగ్జిక్యూట్ కొట్టండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇదివరకు వేరే స్క్రీన్ ఉంటే ఇప్పుడు ఈ స్క్రీన్ వస్తుంది. కావాలంటే ఈ స్క్రీన్ను మనం ఇది కిందికి లాగొచ్చు. కిందికి లాగితే మనకు ఎక్కువ ఐటమ్స్ అవపడతాయి. సో ఇట్లా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ అసైన్మెంట్ కనుక యూనిక్గా ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాదు. సో ఇది కొంచెం పైకి అన్నది, ఇది కొంచెం పైకి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇట్లా రాగానే మీరు జస్ట్ సింపుల్గా స్కాన్ అనేది ఉంటుంది. స్కాన్ దగ్గర
ప్రెస్ చేయండి. స్కాన్ దగ్గర ప్రెస్ చేయగానే సిమిలర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మనకు. ఇది ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ 20,875, వెరాజ్ సేమ్ అసైన్మెంట్తో ఉన్నాయి. ఒకసారి ఓకే, చిన్న ప్రాబ్లం వచ్చింది, వెయిట్ చేయండి. మళ్ళీ లాగిన్ అవుతున్నాను. ఎస్ఏపి Fabian, all items, date, సో ఇక్కడ అంటే ఇక్కడ అన్నీ అవబడుతున్నాయి. సో మనము అమౌంట్ వచ్చేసి ఈ 20,875 ట్రాన్సాక్షన్ అమౌంట్ చూసుకోండి. తర్వాత అసైన్ అమౌంట్లో 65,453 ఉంది. ఇందులో ఎందుకు ఉంది అంటే అన్ని ఐటమ్స్కు సేమ్ అసైన్మెంట్ నెంబర్ ఉండడం వల్ల ఇట్లా వచ్చేసింది. మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ వస్తుంది. సెలెక్ట్ ఆల్ చేయండి. రిమూవ్ అసైన్మెంట్ చేస్తే అన్నీ డీసెలెక్ట్ అవుతాయి. ఇక్కడ అమౌంట్ అసైన్డ్ 0 వచ్చింది చూడండి. సో నెక్స్ట్ ఈ 20,875 సెలెక్ట్ చేసుకోండి. ఐటమ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. రిమూవ్ అసైన్మెంట్ సరే. ఇప్పుడు ఈ 20,875 అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అసైన్ అమౌంట్ అని చేయండి. అసైన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అమౌంట్, అసైన్డ్ అమౌంట్ సిమిలర్గా ఉంటుంది. పోస్ట్ సింపుల్గా. నెక్స్ట్ మళ్ళీ సో అది పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఓపెన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. పైన క్లోజ్ చేయండి. స్కాన్ 27 రూపీస్ కాబట్టి సెలెక్ట్ ఆల్, రిమూవ్ అసైన్మెంట్, సెలెక్ట్ 27 రూపీస్. అసైన్ ఐటమ్స్ పోస్ట్. సో ఇట్లా అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తే మీ బీఆర్ఎస్ కంప్లీట్గా వస్తుంది. ఒక చిన్న 2 ఉన్నాయి కాబట్టి నేను 2 ట్రాన్సాక్షన్స్ ఇక్కడ పోస్ట్ చేశాను. మిగతా అన్నీ ఇలాగే మీరు ఫెబాన్లో క్లియర్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇట్లా బీఆర్ఎస్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. కాకపోతే ఈ ఫెబాన్కు రాకుండానే చూసుకోండి. అసైన్మెంట్ ఫీల్డ్ ఫస్ట్ యూనిక్గా ఉంటే ఈ ట్రాన్సాక్షన్కు అసలు రావాల్సిన అవసరమే లేదు మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.